లూకాసు వార్త అందరూ కూడా బైబిల్ తీసి 17వ అధ్యాయము లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదవగలిగినట్లయితే లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదవగలిగినట్లయితే 32వ వచనం, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి అని రాయించండి. బైబిల్లో ఉన్న స్త్రీలు ఇప్పుడున్న స్త్రీలకు నేర్పుతున్న బోధ అని మనము చూసుకుంటూ వస్తున్నాం. అలాగే కేవలం స్త్రీలకు మాత్రమే కాదు, కానీ ప్రతి విశ్వాసి కూడా తెలుసుకోవాల్సిన విషయము ఉన్నది. మనము లూకాసు వార్తలో 32వ వచనం 17వ అధ్యాయం 32వ వచనాన్ని చూడగలిగితే ఏమని రాయబడిందంటే ఇక్కడ బైబిల్లో, లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఏనన్నా పిల్లలు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి. లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఏం మంచి చేసిందని? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని చెప్తా ఉంది బైబిల్. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమంటుంది బైబిల్. కనుక లోతు భార్య యొక్క చరిత్రను ఒకసారి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు. లోతు భార్య యొక్క చరిత్ర, హిస్టరీ ఏంటో మనం ఒకసారి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి, ఆమె కోసం బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు కదా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరిని జ్ఞాపకం చేసుకోమన్నాడమ్మా? లోతు భార్యని జ్ఞాపకం చేసుకునుడి. ఈరోజు ఇంతకు ముందు రోజు నేను 3 స్త్రీల కోసం మాట్లాడాను. చెప్పండి. హవ్వమ్మ, షారా, హాగరు. హవ్వమ్మ ఈ లోకంలోనికి పాపం తీసుకొచ్చింది అని చెప్పాను. ఆ తర్వాత ఆమె సమానురాలుగా ఉన్న ఆమె లోబడాల్సిన స్థితికి ప్రపంచంలోనికి తీసుకొచ్చింది అందరినీ. అందుకే భర్తకు భార్య లోబడాలి అని బైబిల్ చెప్తుంది. వాక్యానుసారంగా తప్పనిసరిగా మనం లోబడాల్సిందే అని స్త్రీలు తెలుసుకోవాలి. 100% బైబిల్ చెప్తే అయిపోయింది. ఇంకా పాస్టర్ చెప్పినాడని కాదు, బైబిల్ చెప్పింది పాస్టర్ చెప్తాడు. కనుక బైబిల్ చెప్పింది దాని వెనకాల ఏదో లాభం ఉంది, లేకపోతే దేవుని మాట వింటే మనకి ఏదో ఉంది. కనుక మన దేవుని మాట వినాల్సిందే. దేవుని మాటను ధిక్కరించడానికి మన వల్ల అవ్వకూడదు కూడా, అవ్వకూడదు కూడా, చేయకూడదు. అది మనకు పాపంగా, ఆజ్ఞ అతిక్రమమే పాపంగా పరిగణించబడుతుంది. రెండవదిగా మనం ఎవరిని చూసాము అంటే సారాను చూసాం. ఆమె అంతకుముందు షారాయి ఎలా ఉండేది? 11వ అధ్యాయం మొదలుకొని 17వ అధ్యాయం దాకా ఆమె పేరు మార్చబడేదాకా మనం ఏమని చెప్పుకున్నాము? ఆమె కోసము అజమాయిషి చేసేది, గొడవకి వెళ్ళేది, ఎవరు లెక్క చేసేది కాదు. కొంతమంది స్త్రీలు ఉంటారు, చూశారు మీరు, కయ్యమని ఎవరి మీద కంటే వాళ్ళ మీదకి వెళ్తూ ఉంటారు కదా. నేను చూస్తూ ఉంటాను. ఊర్లో ఉంటారు ఎక్కువ శాతము. ఏదైనా కొంచెం ఏమైనా అన్నామంటే వాళ్ళని పరాయి పురుషుల మీదకి కూడా డైరెక్ట్గా వాళ్ళు యుద్ధానికి వెళ్ళిపోతారు. కాకుల్లాగా అరుస్తారు. కాకులు అరుస్తున్నప్పుడు మనం చెవులు మూసుకోవాలనిపిస్తుంది. కోకిలు అరిసేటప్పుడు చెవులు మూసుకున్న చెవులు కూడా తెరుచుకొని వినాలి. అంత బాగుంటుంది అన్నమాట కోయిల యొక్క గొంతు. కాకులు అరిసేది అబ్బబ్బబ్బా ఈ రాళ్ళతో కొట్టడరా బాబు దగ్గర అనిపిస్తుంటుంది. కనుక స్త్రీ బైబిల్ ఏం చెప్తూ ఉందంటే, ఆమె ఒకప్పుడు తన యొక్క పరిస్థితి చాలా అజమాయిషి చేసేది, లేకపోతే గలాట చేసేది, లేకపోతే గయ్యాలు లాంటిది అని కూడా మనం చూసాం. ఆ పేరుకి అర్థం అదే అని చూసాం. ఎప్పుడైతే 17వ అధ్యాయంలో సారాయిగా ఉన్న ఆమె
షారాగా ఎప్పుడైతే దేవుడు ఆమె పేరు మార్చాడో ఆ దినం ఆమె పేరుతో పాటు గుణం కూడా మార్చబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. క్రైస్తవురాలు కానప్పుడు నీవు వేరుగా ఉన్నావు, సారాయిలాగా ఉన్నావు. క్రైస్తవురాలిగా ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో ఆ రోజుండి నువ్వు షారాగా మార్చబడాలి అని మనం చూసాము, మనము విన్నాము. ఆమె తన భర్తను గౌరవిస్తూ లోబడుతూ ఏమని చెప్పినట్టు నేను 18వ అధ్యాయంలో చూపించాను, అదే పేతురులో కూడా చూపించాను. ఏమంటుందంటే ఆమె, అంతకుముందు అబ్రహాముని లెక్క లేకుండా వెళ్ళు చెప్పించేయి అంటే ఆయన చేసేటట్టుగా మనము చూస్తూ ఉన్నాం. యజమానుడా, నా యజమానుడా అంటూ ఆమె ఏం చేస్తుందట, లోబడి ఉన్నది అని మనకు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆ తర్వాత మనము హాగర్ దగ్గరకు వచ్చాం. ఎవరి దగ్గరకు వచ్చాము? హాగర్ దగ్గరకు వచ్చాం. ఆమె ఎలాంటిది అని ఆలోచన చేస్తే ఆమెలో రెండు విషయాలు మనకు కనబడ్డాయి. ఆమెకు అధికారం లేనప్పుడు, ఆమె సామాన్యురాలుగా ఉన్నప్పుడు అనుకోగలిగి ఉంది. ఆమె ఎప్పుడైతే ఇంటి యజమానురాలతో సమానమై గర్భవతి అయిందో అప్పుడు ఆమెకు అహంకారం వచ్చింది, గర్వం వచ్చింది. అవునా లేదా? మనం కూడా ఏమీ లేని స్థితిలో ఒక రకంగా ఉంటామో, ఏదైనా వచ్చిన స్థితిలో మరొక రకంగా మారరాదు. ఆమె తన యజమానురాలు ఆమె దృష్టికి నీచురాలైందని రాయబడింది బైబిల్లో. అప్పుడు ఆమె పారదోలింది, తిరిగి మరలా నువ్వు లోబడడం లేదు అని దేవదూత ద్వారా 16వ అధ్యాయంలో చెప్పడం ద్వారా ఆమె లోబడడం నేర్చుకుంది. ఆ తర్వాత వచ్చి లోబడింది. అంత మాత్రాన ఆమెలో మార్పు వచ్చిందని కాదు, కానీ తన కుమారుడైన ఇష్మాయిలును సరిగా ఆమె పెంచలేదు. ఇష్మాయిలును ఏం చేసింది? సరిగా పెంచలేదు అని మనకు 21వ అధ్యాయంలో ఆదికాండంలో చూసాం. ఇవన్నీ విషయాలు మనం ముగ్గురు స్త్రీలో చూసాం. ఎవరా ముగ్గురు స్త్రీలు? మాకొకసారి మీరు అందరూ చెప్పండి. హవ్వమ్మ గారు, షారా, హాగరు. ఈరోజు మనం చూసుకోబోయేది పేరు లేని ఒక స్త్రీ. నో నేమ్, పేరు లేని ఒక స్త్రీ. అంతే కదా. లోతు భార్య అన్నాడు కానీ ఆమె పేరు చెప్పలేదు. బైబిల్లో ఆమె పేరే చెప్పలేదండి. బైబిల్లో దేవుడు ఆమె పేరు చెప్పడానికి కూడా ఇష్టపడలేదు. చూసారా? బైబిల్లో ఆమె పేరు చెప్పడానికి కూడా దేవుడు ఇష్టపడలేదు. లోతు భార్య అంతే. లోతు భార్య. ఈరోజు మనము ఫలానా భార్యగా పిలువబడుతున్నామా, లేకపోతే ఆమె భర్తగా లేదా ఆమె భర్తగా పిలువబడుతున్నామా? ఏ రకంగా పిలువబడుతున్నాం? లోతు భార్య, షారాయి భర్త అబ్రహాం. ఎట్లుంటుందండి అది? అబ్రహాము భార్య షారాయి. అది ఎట్లుంటుంది? కొడుకును బట్టి తండ్రికి రావాలి ఘనత, భార్యను బట్టి భర్తకు రావాలి ఘనత. లైట్ రా దాంట్లో రావాలి. ఏం రావాలి? ఘనత రావాలి. ఏం రావాలమ్మా? ఘనత రావాలి. వెరీ గుడ్. జాగ్రత్తగా చూద్దాం. ఆ ముళ్ళో పెట్టే ఊరికే నిలబెట్టేసాయి. ఈరోజు మనము ఎవరిని చూసుకోబోతున్నామమ్మా? పేరు లేని ఒక స్త్రీని. నో నేమ్. దేవుని ఆత్మ పేరు కూడా వ్రాయడానికి ఇష్టపడలేదు అని చెప్పే ఒక స్త్రీ. ఇప్పుడు చదవండి 17వ అధ్యాయము 32వ వచనము. 17వ అధ్యాయము 32వ వచనం లూకాసు వార్త. నేను దేవుని వాక్యమును మీ ముందు చూపిస్తున్నా. నేను స్త్రీ పక్షపాతిని కాదు. మరలా నేను ఏమంటున్నాను? స్త్రీ పక్షపాతిని నేను కాదు. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడము. నేను దేవుని పక్షపాతిని. నేను ఎవరిని? దేవుని పక్షపాతిని. బైబిల్లో పురుషుల కంటే ఎక్కువగా స్త్రీల కోసమే రాయబడింది. ఎంతగా రాయబడిందంటే 95% రాయబడింది. 95%. ఎందుకంటే వాళ్ళ కోసం అంత బాగా రాయబడింది.
వాళ్ళనే హైలైట్ చేసింది బైబిల్. వాళ్ళే జాగ్రత్తగా ఉండాలని కూడా బైబిల్ చెప్తుంది. కనుక స్త్రీల కోసం చాలా విషయాలు రాయబడ్డాయి బైబిల్లో. మనం అవన్నీ విషయాలు చూసుకొని మన జీవితాలను సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది స్త్రీలకు మాత్రమే కాదు, అందరికీ అవసరమే అని మరలా చెప్తున్నాను నేను. అయితే ఈరోజు మనము ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? 17వ అధ్యాయం 32వ వచనం లూకాసు వార్తలో లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అని యేసుప్రభువు వారు చెప్పారు. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నామని చెప్పాడు? అంటే ఆమె మంచి చేసిందని జ్ఞాపకం చేసుకుందామా, చెడు చేసిందని జ్ఞాపకం చేసుకుందామా? ప్రశాంత్, మంచి చేసిందని జ్ఞాపకం చేసుకుందామా, చెడు చేసిందని జ్ఞాపకం చేసుకుందామా? ఏం చేసిందో అని ఒకసారి హిస్టరీలోకి దిగుదాం. ముందు లోతు ఎవరో చూద్దాం. ఫస్ట్ లోతు భార్య అని అడ్రస్ చెప్పాడు కదా, ఉనికిని తెలియజేశాడు కదా. మరి ఎవరు లోతు అని ఆలోచిస్తే ఆదికాండం 11వ అధ్యాయంలోనికి మనం వెళ్ళిపోదాం. ఆదికాండం 11వ అధ్యాయంలోనికి మనం వెళ్ళిపోదాం. 27వ వచనం మీరు చదవగలిగితే, 27వ వచనం మీరు చదవగలిగితే ఆరోను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణంలో 27లో ఏం రాయబడిందమ్మా అక్కడ? తెరాహు వంశావళి. ఇది తెరాహు అబ్రహామును, నాహోరును, హారానును ముగ్గురిని కన్నాడు. తెరాహు అనే అతను ఎవరెవరిని కన్నాడు? అబ్రహామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. అంటే అబ్రహాము యొక్క తమ్ముని కుమారుడు లోతు గారు. ఇది మ్యాటర్. అబ్రహాము యొక్క తమ్ముని కుమారుడు లోతు, ఇంకెవరు కాదు. ఇకపోతే అందులోని 31వ వచనం కూడా చూద్దాం. తెరాహు తన కుమారుడగు అబ్రాహామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన షారాయి అను తన కోడలను తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీల ఊరు అను పట్టణంలో నుండి బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసి అని రాయబడింది చూడండి. అంటే కల్దీలు ఊరు అనే ప్లేస్ నుంచి కనాను దేశానికి కుటుంబాలు బయలుదేరుతున్నాయి. కుటుంబం అంతా బయలుదేరుతూ ఉంది కనాను దేశానికి. తెరాహుతో పాటు ఎవరెవరు బయలుదేరుతున్నారు చెప్పండి? అబ్రహాము, నాహోరు, షారాయి, లోతు. అమ్మ వింటున్నారా? బయలుదేరుతున్నారు. ఇక్కడ లోతు యొక్క తండ్రి హారాను చనిపోతాడు. ఎవరు? చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే 12వ అధ్యాయం మొదటి వచనం. 12వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి వద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్పాడు చూడండి. అప్పుడు 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా. అది లోతు అతనితో కూడా. దేవుడు నీవు నీ కుటుంబాన్ని నీ బంధువులందరినీ వదిలేసమంటే భార్యని పెట్టుకొని తన ఎంట ఎవరిని పెట్టుకొచ్చాడు? లోతుని పెట్టుకొచ్చాడు. అంటే తన నాన్నగారు చనిపోయారు కనుక నాన్నగారిలాగా పెద్ద నాన్నగారు అయిపోయారు. ఇప్పుడు తన కుమారుడిగా అతను ఏం చేశాడు? స్వీకరించి అతన్ని తీసుకొచ్చాడు, నాతో పాటు వచ్చేసారా అని దేవుడు పిలిచినప్పుడు. ఇక తర్వాత ఏం జరిగిందంటే 5వ వచనము. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, సరే చదవండి. యావదాస్తిని సమస్తమైన వారిని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశానికి వచ్చేసారంటమ్మా. ఎవరు వచ్చారు? అబ్రాము, షారాయి, లోతు.
లోతు ఈయన కుమారుడు కాడు, తమ్ముని కుమారుడు. కానీ అప్పటికి ఇంకా ఈయనకు పిల్లలు పుట్టలేదు. అందుకే తన కుమారుడుగా తాను తన వెంట తీసుకొచ్చుకున్నాడు. వచ్చేసారండి ఎక్కడికి? కనాను దేశానికి వచ్చేశారు. అంటే లోతు గారు ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు కల్దీల ఊరను, అక్కడి నుంచి హారానుకు వచ్చారు. ముందు హారాన్ నుండి ఇప్పుడు కనాన్ దేశానికి వచ్చారు. స్టెప్స్ మనం గమనిస్తున్నాం జాగ్రత్తగా. ఇక 13వ అధ్యాయము 1వ వచనం. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి దక్షిణ దేశం వైపుకు వెళ్ళాడంట. నుండి ఎక్కడికి వెళ్ళాడు? దక్షిణ దేశం వైపుకు వెళ్ళాడు అని రాబడింది ఐగుప్తులో. అంటే కనాను ఎక్కడుంది? ఐగుప్తు ఎక్కడుందంటే దానికి చాలా డిఫరెంట్, దూర ప్రాంతం ఉంది, డిస్టెన్స్ చాలా ఉంది. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే తన యొక్క పెదనాన్నగారితో ఈయన, చెప్పండి అమ్మా, ఎక్కడికి వెళ్ళినా సరే తన పెదనాన్నగారితో ఈయన వెళ్తున్నాడు. ఐగుప్తుకి వెళ్తే ఐగుప్తుకి వెళ్తున్నాడు, హారానికి వెళ్తే హారానికి వెళ్తున్నాడు, కనానికి వస్తే కనానుకు వెళ్తున్నాడు. ఆ తర్వాత మనం 5వ వచనం చూసుకుందాం. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతునకు గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక అబ్రాముతో పాటు లోతు కూడా ఏమున్నాయి? గొర్రెలు, గొడ్లు, పశువులు, పనివారు అందరూ ఉన్నారు. ఆయనకు కూడా అందరూ ఉన్నారు. ఆయనకు కూడా వాళ్ళ నాన్న వాట వచ్చింది. అవి తీసుకొని వచ్చాడు అక్కడి నుంచి వచ్చేటప్పుడు. ఇప్పుడు ఈయన దగ్గర చాలా ఉన్నాయి, ఈయన దగ్గర కూడా చాలా ఉన్నాయి. వారిద్దరూ కలిసి నివసించుటకు ఆ ప్రదేశం ఏం కాలేదు? చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసిన నివసించేంత విస్తారముగా ఉండెను కనుక. అప్పుడు అబ్రాము పశువుల కాపురులకును లోతు పశువుల కాపురులకును కలహం పుట్టెను. ఆ కలహమందు కనానీయులు పెరిజ్జీలు ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీలు దేశంలో కాపురముండిరి. అంటే ఇప్పుడు ఏం జరిగింది? వాళ్ళ యొక్క సంపదను బట్టి చెప్పడమ్మా. పనివారికి గొడవలు జరిగాయి కానీ వీళ్ళకి కాదు. పనివారికి గొడవలు జరిగాయి. అబ్రహాం పనివారికిని, లోతు పనివారికిని గొడవలు చేసుకుంటారు. ఆ రకంగా మేము కూడా పార్ట్నర్షిప్లో ఉన్నప్పుడు వెహికల్స్లో మా డ్రైవర్లు వాళ్ళ డ్రైవర్లు కొట్టుకునేవారు కొన్ని విషయాల్లో. అర్థమవుతుందా? మేము బాగానే ఉంటాం, కొట్టుకునే వాళ్ళు కొట్టుకుంటారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? కొట్టుకుంటున్నారు. పనివాళ్ళు కొట్టుకుంటున్నారు. విస్తారంగా ఉన్నాయి గొడ్లు కనుక అందరూ ఒకే చోటికి వచ్చి మేపుకుంటే చాలదు కనుక గొడవలు పడుతున్నారు వాళ్ళు. ఆ గొడవ జరిగింది. అప్పుడు ఏం జరిగింది? 9వ వచనం, 13వ అధ్యాయం 9వ వచనం. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళినడలా నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళినడలా నేను ఎడమ తట్టుకును వెలుదునని లోతుతో చెప్పగా. ఎవరు చెప్పారు ఆ మాట? అబ్రాహాము చెప్పారు. లోతు కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను ఆ పట్టణం నాశనం చేయకమునుపు షోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీరు పారు దేశమై ఉండేను. నీళ్లు పారే దేశం అంట. ఏది అంటే సొదొమ గొమొర్రా ఒకప్పుడు ఎలాంటిదంటే మంచిగా పంటలు పండేదన్నమాట. గ్రీన్లాండ్ లాంటిది బంగారు పండుతుంది అన్నమాట. అక్కడ గడ్డి ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు పచ్చిగా ఉంటుంది, అది మంచి పంటలు పండుతాయి అన్నమాట. విజయవాడలో ఉన్న ఆ పొలాలు సంవత్సరానికి 3 పంటలు పండుతాయి అంటారు కదా, పచ్చిగా ఉంటుంది ఎప్పుడు అంటారు కదా. మన వర్షం పడితే పండుతా, లేకపోతే లేదు. గోల్డ్ అనమాట, వాళ్ళకి బంగారు పండుతుంది ఇంకప్పుడు. అంటే మంచి నేల ఎప్పుడు పచ్చిగా ఉంటుంది, సమృద్ధిగా పంటలు ఉంటాయి, నీళ్ళు ఎప్పుడు పారుతుంటాయి. అలాంటి మంచి నేలది. ఇలా కళ్ళెత్తి చూసినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలు ఎత్తులో నుంచి కిందికి అవి చాలా బాగా కనబడ్డాయంటే ఎవరికి? లోతు గారికి.
అప్పుడు ఏం చేశారు వాళ్ళు? కంటిన్యూ అవుదాం. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా తూర్పుగా ప్రయాణం చేశాడు. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయేరి. అబ్రాము అబ్రాము కనాన్లో నివసించెను. లోతు లోతు ఆ మైదానం ఆ మైదానమందు పట్టణముల ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను అని రాబడింది. చూడండి, అంటే ఇప్పుడు చెప్పండి, ఇతని దగ్గరున్న పనివారు, ఇతని దగ్గరున్న గొర్రెలు, మేకలు, ఒంటెలు, గాడిదలు ఏవైతే ఉన్నాయో చాలా ఉన్నాయి కదా. అబ్రహాం గారు అవన్నీ లాక్కొని పంపించడు కదా, అన్నీ తీసుకొని వెళ్ళిపోయాడండి అక్కడికి. సొదొమ గొమొర్రాకు వెళ్ళిపోయాడండి. ఇప్పుడు ఏం జరిగింది చూడండి, 14వ వచనము. లోతు అబ్రాహామును విడిచి పోయిన తర్వాత ఇదిగో నీ కనులెత్తి నీవు చూచురోటు ఉత్తరం తట్టు, దక్షిణం తట్టు, తూర్పు తట్టు, పడమ తట్టు చూడమని దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇప్పుడు అబ్రాహాంతో మాట్లాడుతున్నాడు. లోతు విడిపోయాడు. ఇప్పుడు గమనించాలి. రైట్, లోతు ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? 14వ అధ్యాయము ఏం జరిగింది అంటే, 14వ అధ్యాయంలో కొంతమంది రాజులు వచ్చి సొదొమ గొమొర్రా మీద చుట్టుపక్కల దాడి చేసి ఏం చేశారు అంటే, 12వ వచనం చదవండి మీరు డైరెక్ట్గా. మరియు అబ్రాము సహోదరుల కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను కనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా అది ఉన్న ఆస్తి అంతా కూడా ఏం చేశారంటమ్మా? పట్టుకుని పోయారు. ఎవరు పట్టుకొని పోయారు? 5 మంది రాజులు వచ్చారు. ఆ రాజులు యుద్ధానికి వచ్చినప్పుడు ఆ సొదొమ గొమొర్రాలోకి వెళ్ళిన ఈయన ఇతని దగ్గర ఉన్న ప్రతి ఆస్తిని ఏం చేసేసారు? వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు. అది అబ్రాహాంకి తెలిసింది. తెలిస్తే ఏం చేశాడు? తర్వాత వచనంలో మనం 16వ వచనంలో చూస్తాం. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను, అది తన ఇంట్లో ఉన్న 318 మందిని వెంట పెట్టుకొని ఆ రాజులు ఎక్కడైతే ఉన్నారో ఎత్తుకొని పోయారు కదా, వాళ్ళని ఎదుర్కొని వాళ్ళ దగ్గర ఉన్న మొత్తాన్ని కూడా ఏం చేశాడు? తీసుకొని వచ్చేసాడు. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చాడు. అంటే లోతును కూడా తీసుకెళ్ళిపోయారు. అంతేనా లేదమ్మా? అక్కడ రాయబడింది కదా, ఆస్తి యావత్తు తీసుకుని తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చాను. మళ్ళా తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఎత్తుకుని వెళ్ళిపోయారు. ఆస్తితో పాటు మనుషులను కూడా ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఈయన 318 మందితో పోయి వాళ్ళ దగ్గర యుద్ధం చేసి మొత్తం అన్నీ తీసుకొచ్చి మరలా సొదొమ గొమొర్రాలో వారిని వాళ్ళ ఇంట్లో పెట్టేశాడు. ఇది మీరు గమనించాలి. అంటే ఆస్తి అంతా కూడా ఇంకా అతని దగ్గర ఉంది. అతను సమృద్ధి గలవాడే. ఎవరు? లోతు గారు. ఇకపోతే మనము డైరెక్ట్గా ఇప్పుడు 19వ అధ్యాయానికి వెళ్ళిపోతున్నాం. 19వ అధ్యాయానికి మనం వెళ్ళిపోతున్నాం. పిల్లలు మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు కూడా తీసి చదువుకోవడం నేర్చుకోవాలి. ఇప్పటి నుంచి 19వ అధ్యాయం మొదటి వచనం నుంచి జాగ్రత్తగా మనము ఎక్కడి వరకు చదవాలంటే 29వ వచనం వరకు జాగ్రత్తగా చదువుకుంటూ పోవాలి. నేను చెప్పుకుంటూ పోతాను, మీరు జాగ్రత్తగా వినాలి. ఇది మన యొక్క లెసన్. ఓకేమా? రైట్, చూడండి. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కునుడి. మీరు పెందల కాడ లేచి మీ త్రోవన వెళ్ళవచ్చున్నా నేను. అందుకు వారు అలాగూ కాదు, నడవీధిలో రాత్రి వేళ వెళ్ళబుచ్చుతాము అని చెప్పారంటండి. ఎవరు వీళ్ళు? 19వ అధ్యాయంలో ఉన్న ఈ వీరు దేవదూతలు అని చెప్తుంది. వీరు 18వ అధ్యాయంలో ఎవరి దగ్గరకు వచ్చారు? ప్రభువైన యేసుక్రీస్తు వారును ఇద్దరు దేవదూతలు ఎవరి దగ్గరకు వచ్చారు? అబ్రహాం దగ్గరకు వచ్చారు. అబ్రహాం దగ్గరకు వచ్చి అక్కడ భోంచేసి సాయంకాల సమయంలో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? అక్కడ
అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, ఇద్దరు దేవదూతలనేమో సొదొమ గొమొర్రాకి పంపించాడు. ఇది మ్యాటర్ అండి, అసలే మ్యాటర్. అమ్మ వింటున్నారు కదా? ఇప్పుడు వినాలి జాగ్రత్తగా, ఇక్కడే మనం పట్టుకోవాలి. ఎంత భక్తి గలవాడో లోతు మీరు గమనించండి ఒకసారి. అక్కడ వాళ్ళ పెదనాన్నగారు ఎలా చేశారో, అతిథులు వస్తుంటే వారిని ఎదుర్కొని పోయి వారిని పిలుచుకొని వచ్చి భోజనం చేసి పంపించాడండి సాయంకాలం వరకు. మధ్యాహ్న సమయంలో వస్తే మధ్యాహ్నం భోజనం చేసి పోండి, డిన్నర్ చేసుకోండి మా ఇంట్లో అని చెప్పేసి వారిని పిలుచుకొని వచ్చి వారికి మంచి క్రొవ్విన లేత దూడను పెట్టి వాళ్ళకి మంచి రొట్టెలతో ఆహారం పెట్టి పంపించారు. ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నారు, సాయంకాలం వరకు. ఇప్పుడు సాయంకాల సమయంలో దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. మిగిలిన దేవదూతలు ఇద్దరు సొదొమ గొమొర్రాకి దిగిలి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ సమయంలో అందరు ఎక్కడ కూర్చొని ఉంటారు? మామూలుగా చెట్టు కింద కట్ట మీద కూర్చుంటారు ఊరుగవిన. ఇక్కడ ఆయన కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరు వస్తూ ఉంటే వాళ్ళిద్దరిని చూశాడు. మానవుల్లాగా ఉన్నారు కాబట్టి, మానవులు కాబట్టి, వాళ్ళు ప్రస్తుతానికి మానవ రూపంలో ఉన్నారు కాబట్టి, ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు అనుకొని పాపము ఎవరో కొత్త వాళ్ళు ఇలా పోతున్నారు, వారిని ఈరోజు మా ఇంట్లో రెస్ట్ తీసుకోవడానికి మనము అవకాశం ఇద్దామని లోతు గారు ఏం చేశారు? అయ్యా మా ఇంట్లో ఉండి మీరు మా ఇంట్లో భోంచేసి మరి ఉదయం వెళ్ళదులే, సాయంకాలం అయిపోయింది కదా, ప్రయాణం ఎలా ఉంటుంది? సత్రంలో పడుకునే వాళ్ళు అన్నమాట. మామూలుగా రాత్రిపూట ప్రయాణం చేసేవాళ్ళు కాదు కనుక ఆ సత్రంలోకి ఎందుకు పోతారో, లేకపోతే ఈ రాత్రిపూట ఎందుకు ప్రయాణం చేస్తారో, మీరు మా ఇంటికి రండి అని చెప్పేసి ఇంటికి పిలుచుకొని బతిమాలుకొని ఇంటికి పిలిచిపోతున్నాడండి. మంచి గుణమా కాదా ఇది? లోతు గారి మంచి గుణం ఇది. ఆతిథ్యం చేయటం మనం నేర్చుకోవాలి. హెబ్రీ పత్రిక బైబిల్ ఏముంటుందంటే 13వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. ఫాస్ట్ ఎవరు తొందరగా తీస్తారో అది తొందరగా చదవండి. హెబ్రీ 13వ అధ్యాయం 1వ వచనం. సహోదర ప్రేమ, అది సహోదర ప్రేమ నిలవరంగా అంటే సహోదర ప్రేమ గంటకు ఒక రకంగా 2 రోజులకు ఒకసారి ఉండకూడదు. కొంతమందికి ఎట్లుంటారంటే స్వభావం, వారం రోజులు ఒక రకంగా ఉంటారు, వారం రోజులు వేరే రకంగా అయిపోతారు. అట్లా ఉండకూడదు. నిలవరముగా సహోదరులు ప్రేమ ఎలా ఉండాలి? ఇలా అప్ అండ్ డౌన్ కాకూడదు, నిలవరముగా ఉండాలి. ప్రేమలో ఎప్పుడు కూడా నిలబడి ఉండాలి. ఆతిథ్యము చేయుట మరవద్దు. దాని వలన కొందరు తెలియకే దేవదూతలకి, అది లోతు కోసం చెప్తున్నాడు, తెలియదు ఆయనకు దేవదూతలని. అయినా సరే వారు ఏదో ఒక దేశం నుంచి వచ్చిన, ఏదో ఒక ఊరు నుంచి వచ్చిన మనుషులు అనుకొని రాత్రిపూట్లు ఎక్కడికి వెళ్తారు మీరు అని చెప్పేసి భోజనం పెట్టేకి ఎంత తాపాత్రయం కలిగి ఉన్నటువంటి మంచి ప్రేమ కదా, ఆతిథ్యం కలిగి ఉండాలండి. ఇంటికి వచ్చిన వారిని గౌరవించటం, ఇంటికి వచ్చిన వారిని ప్రేమించటం, ఇంటికి వచ్చిన వారిని ఒట్టిగా పంపడం అనేది క్రైస్తవ్యంలో ఉండకూడదు. ఏ ఒక్కరైనా కానీ ఆఖరికి వాళ్ళకి కాఫీ అయినా టీ అయినా ఆఖరికి వాళ్ళకి నీళ్ళైనా ఇచ్చి పంపించాలి. ఆ ఇంటికి వెళ్తే నాకు కడుపు నిండుతుంది అన్న ఒక భరోసాతో మీ ఇంటి దగ్గరికి రావాలి. ఎవరైనా ఆతిథ్యం ఇవ్వాలి. ఇస్తే తప్పనిసరిగా దేవుడు నిన్ను ఏదో ఒక రకంగా జ్ఞాపకము చేసుకుంటాడు. ఇప్పుడు మరలా మనము 19వ అధ్యాయానికి వచ్చేస్తే, సాయంకాల సమయంలో ప్రయాణమై వెళ్తూ ఉన్న వీరిని వెళ్ళిపోయాడు. వారికి నమస్కారం చేశాడు, రండి అయ్యా అని. 3వ వచనం. అయినను అదిగో అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా. ఈ 3వ వచనం జాగ్రత్తగా గమనించారా? ఏం గమనించారు? బలవంతం చేసి వారిని ఇంటికి తీసుకెళ్ళాడు. ఓకే, మంచిదే, సంతోషమే. విందు చేశాడు, పొంగని రొట్టెలు భోజనం పెట్టాడు. ఓకే, అంతేనా? మీరు అంతే చూస్తున్నారా? మీరు అంతే చూస్తున్నారు అని చెప్తున్నా కదా. మరలా అక్కడ లోతు భార్య లేదు, లోతు భార్య ఇన్వాల్వ్మెంట్ లేదు. మళ్ళీ చదవండి. ఇప్పుడు అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట్లోకి వచ్చేసారు. అతడు వారికి విందు చేసి ఆయనే కాల్చి. అమ్మాయి గారు లేరు,
ఎవరిని పడితే వాడిని ఇంటికి తీసుకొస్తావు ఏంటి నువ్వు? గంటకోసారి కాఫీ పెట్టమంటావు ఏంటి నువ్వు? ఎవడికి పడితే వాడు భోజనం పెట్టుకుంటుంటాను నేను మహిళా మండలికి పోవద్దా? నేను బ్యూటీ పార్లర్కి పోవద్దా? నేను మ్యాట్నికి పోవద్దా? సినిమా పోవద్దా? నాకేం పనులు లేవా? నేను పడుకోవద్దా? ఇలా పని చేసుకుంటూ ఉంటే అందచందాలన్నీ ఏమైపోతాయి? అంతే కదా, ముడతలు పడిపోతాయి. కొంతమంది స్త్రీలు ఉన్నారంట, చెప్తా ఉంటారు, వింటూ ఉంటాను నేను. తల్లి బిడ్డలను కన్న తర్వాత పాలిస్తే వాళ్ళ శరీరం అంతా ముడతలు పడుతుందని వాళ్ళు ఏం చేస్తారంటే తెలుసా? పాలు ఇవ్వకుండా డబ్బా పాలు పడతారట. శరీరం యొక్క ఆకృతి వికారంగా అవుతుందని. ఎలా ఉన్నది చూడండి లోకంలో జరుగుతున్న వింతలు ఇవి. తల్లి పాలే నోచుకొని పిల్లలు ఎంతోమంది ఉన్నారట చిన్నప్పటి నుంచే. ఫారినర్స్ కల్చర్ అంటే ఇది. బైబిల్ ఏం చెప్తుంది చూడండి, జాగ్రత్తగా వినందాం. ఇక్కడ భార్య సహకారం లేదు అంటే లోతు భార్య మాట వినే రకమో కాదు. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలమో మనము? 17వ అధ్యాయం 32వ వచనం లూకాసు వార్త ప్రకారం లోతు భార్యను. కొంతమంది ఇంటికి ఎవరైనా వస్తే చీదరించుకుంటారు. ఇంటికి ఎవరైనా వస్తే ఒక రోజు 2 రోజులు అయిపోయి 3వ రోజుకి ఏమైపోతారు? పొగ పెడతారు. ఏం పెడతారు? పొగ పెడతారు. ప్రేమను చూపించరు. సహోదర ప్రేమను నిలవరముగా ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకోరు. మనం ఇంటికి వచ్చిన వారిని ప్రేమిస్తే మనకు ఉన్న దాంట్లో వాళ్ళకి ఇస్తాం, అంతే కదమ్మా. మీరు చట్నీ తింటే చట్నీ పెడతారు, ఏమంటారు దాన్ని, లడ్డు తింటే పెడతారు, చికెన్ తింటే చికెన్ పెడతారు. మీ దగ్గర ఉన్నదే కదా ఆశిస్తారు, వాళ్ళు లేనేం ఆశించారు కదా. కనుక ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మనం ఏం చేయాలి? అవునని కూడా మన చేతనేంత వరకు ప్రేమించడం నేర్చుకోవాలి. ఇలా ప్రేమ ఎప్పుడైతే కనబరుస్తావో వాళ్ళల్లో కూడా మార్పు వస్తుంది. ఏమొస్తుంది సార్? మార్పు వస్తుంది. మనం ఇతరుల్ని మార్చాలంటే మాటతో కాదు, క్రియతో కూడా మార్చాలి. కనుక ఇక్కడ లోతు భార్య కనబడతలేదు, ఇది మీరు గమనించాల్సిన విషయం. కానీ అబ్రహాము భార్య కనబడుతుందో లేదో ఒకసారి 18వ అధ్యాయం రండి. అబ్రహాము గారి భార్య కనబడుతుందో లేదో ఒకసారి 18వ వచనం రండి. 3వ వచనం చదవండి. 3వ వచనం 6:18. అబ్రహాము గుడారములో ఉన్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి 6 కేజీలు అంటండి, దాదాపుగా 3 మానికలు అంటే లెక్క ప్రకారం చెప్తారు 60 కేజీలు. అంటే ఆమెకు మాత్రమే కాదు, పని వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు కదా, చాలా ఎక్కువ చెప్పాలంటే. చెప్పాడు ఆమెతో, అమ్మా 3 మానికములు మెత్తని పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చెయ్యి అన్నాడు. ఆమె వయసు ఎంత అప్పటికి? చెప్పండి, మీరు చెప్పండి ఆమె వయసు ఎంత? 89 years, 90 సంవత్సరాలు దాదాపుగా. ఎంతమ్మా? 90 సంవత్సరాలు, నిండు 90 సంవత్సరాలు, పండు ముసలి లాంటిది. ఏం చెప్పాడు? అమ్మా సారమ్మా వచ్చారు అతిథులు, నువ్వు వెళ్ళు, 3 మానికలు మెత్తని పిండి తీసుకో, మంచి పిండి తీసుకో, నువ్వేం చేయాలి? రొట్టెలు చేయి. రొట్టెలు చేయడం అంటే మామూలు అండి. ఒకవైపున గ్యాస్ ఏమైనా ఉంటుంది అన్నప్పుడు, పొయ్యి, కండ్లన్నీ కూడా ఒకవైపున ఏమవుతుంటాయి? పొగతో మండుతూ ఉంటాయి. ఆమె ఒకవైపున కట్లు పెడతా ఉంది, ఒకవైపున రొట్టెలు చేస్తూ ఉంది, ఒకవైపున వేస్తూ ఉంది. ఎన్ని రొట్టెలు చేసిందో వాళ్ళందరికీ ఆలోచన చేయండి. కష్టపడుతుంది. ఎదురు మాట్లాడిందా? చేసుకుంటూ పోవడమే నేర్చుకోవాలి. ఆతిథ్యము, దానికి అలుపు అలసట అనేది ఉండకూడదు. ఆమె అలా అయిన తర్వాత ఇంకేం చేశాడు చూడండి. తర్వాత వచ్చిన చదవండి, 7వ వచనం కూడా. పశువుల మందకు పరిగెత్తుకొని పోయాడు, ఒక మంచి లేత దూడను తీసుకున్నాడు. కనీసం ఒక 50 కేజీలని తీసుకుంటాడు. ఈ మంచి లేత దూడను, 1 సంవత్సరం లేత దూడను తీసుకుంటాడు. మంచి లేత దూడ, అట్లే కొరవినది. ఒక పనివానికి ఇచ్చాడు,
దాన్ని త్వరగా రెడీ చేశాడు. ఇప్పుడు తీసుకుపోయి ఎవరికి ఏమైనా వండాలంటే 50 కేజీలు పెట్టాలి. ఇప్పుడు మసాలా గీసాలా మొత్తం అంతా ఫ్రై, లివర్ ఫ్రై సపరేట్ చేయాలా, హెడ్ ఫ్రై సపరేట్ చేయాలా, మెత్తని మెత్తని కండలు సపరేట్ చేయాలి. ఎవరు వచ్చింది బయట? పరలోకము నుంచి వచ్చిన అతిథులు వాళ్ళు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, యెహోవా. అన్ని రెడీ చేసి ఆయనకిస్తే ఆయన తీసుకొచ్చి ముందు పెడితే ఆయన 99 ఏళ్ళు ఆయనకి అప్పుడు, దాదాపు 100 ఏళ్ళు అనుకో, చేతులు కట్టుకొని వాళ్ళు తింటూ ఉంటే వాళ్ళ ముందు నిలబడుకుని ఉన్నాడు. ఏం కావాలయ్యా? లివర్ వేసుకోండి, పొట్టు వేసుకోండి, తలకూర వేసుకోండి. రొట్టెలు తక్కువ తింటున్నారు మీరు యేసయ్యా, ఇంకో 2 వేసుకోండి అని చెప్పేసి అడే నిలబడుకొని వాళ్ళకి ఆతిథ్యం చేస్తున్నాడు. అబ్బా ఏం ప్రేమ అండి అది. ఆ కుటుంబమే కుటుంబం అండి. కానీ ఇక్కడ చూడండి 3వ వచనంకి రండి, 19 పోడు బలవంతంగా పిలుచుకొని వెళ్ళిపోయాడు. ఇంట్లో ప్రవేశించారు. విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా ఆయనే కాల్చాడు. అసలు లోతు భార్య కనబడతలేదు ఇక్కడ. ఆమె ఈ పాటి గురకలు పెట్టి నిద్రపోతుందో, లేకపోతే ఏమన్నా టీవీ చూస్తుందో, సినిమాకి పోయిందో. అప్పట్లో సినిమాలు లేవులేండి, చెప్తాను అట్లా. నాటకాలకు పోయిందో. తల్లి లేదు, ఆమె మహాతల్లి. ఆయనే కష్టపడి ఆయనే చేస్తున్నాడు. లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. మరి జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇప్పుడు ఇలా ఉంటే లోతు భార్యని ఎందుకు జ్ఞాపకం చేసుకోకూడదు అంటే, లోతు భార్యని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? అలా అతిథులు వచ్చినప్పుడు భర్తకు సహకరించకుండా ఉండొద్దు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు భర్త మాట విని లోబడి ఆయన ఏం చెప్తే దాన్ని చెయ్యి. ఆమె చేయలేదు, నువ్వు చెయ్యి అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏ విషయాల్లో జ్ఞాపకం చేసుకోవాలో మనం ఇంకా డెప్త్కు వెళ్దాం ఏం జరిగిందో తర్వాత. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు, బాలురు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కులుండి కూడి వచ్చి ఆ ఇల్లు, ఏ ఇంట్లోకైతే దేవదూతలు వచ్చారో, అతిథులు వచ్చారో, కొత్త మనుషులు వచ్చారో, ఆ ప్రజలకి ఏం తెలుసు? వాళ్ళు దేవదూతలు పరలోకం నుంచి దిగి వచ్చారని తెలియదు కదా. వాళ్ళు కొంచెము మంచి శరీరాన్ని ధరించుకొని అందంగా కనబడ్డారేమో పాపము. ఎవరెవరు వచ్చారంటే మా రాత్రి ఆ సమయానికి ఇంటికి వీళ్ళు భోజనం చేసి పడుకునే సమయానికి, అంటే 9 o'clock 10 o'clockకి బాలురు, వృద్ధులు, యవ్వనందరూ వచ్చేసారంటండి. ఈ ఇండ్లు చుట్టూ ఏం చేశారు? అబ్బో, చీమ కూడా బయటికి పోకోకుండా, లోపలికి పోకుండా ముట్టడి వేశారంటండి ఇంటిని. డోర్ కొట్టి ఏం చేశారు? లోతుని బయటికి పిలిచారు. ఈ రాత్రి ఎంతకు వచ్చిన మనుషులు ఎక్కడ ఆతిథ్యమైన పెడతారా? మీరేమైనా భోజనాలు పెడతారా? మీరు పెడతారా భోజనాలు? కాదు, భోజనాలు పెట్టడానికి కాదు. ఆయన అక్కడ గవిని దగ్గర కూర్చున్నప్పుడు ఆయన భోజనం పెడతానన్నప్పుడు ఏ ఒక్కడైనా ముందుకు వచ్చి రండి మా ఇంటికి అన్నారా? ఈయన పిలుచుకొచ్చి భోజనం. ఎంత భయంకరమైనదో చూడండి సొదొమ గొమొర్రా, ఎంత పాపకరమైనదో చూడండి. అలాంటి చోట ఒక పరిశుద్ధమైన వాడు జీవిస్తున్నాడంటే దట్ ఇస్ ద గ్రేట్ అండి. భార్య సరైనది కాకపోయినా విస్మయం కలుగునుగా. బతకొచ్చు. మీకు విషయం చెప్తానండి. ఈ మధ్యకాలంలో నేను ఒక దగ్గరికి వెళ్ళాను, జాగ్రత్త వినాలి. అంటే ఒక దగ్గరికి వెళ్ళాను, ఒక ఆమె చక్కని పాటలు పాడుతూ ఉంది. సంఘంలో ఏం చేస్తూ ఉంది? చక్కని పాటలు. పాట ఎలా పాడుతుందంటే మన కళ్ళల్లో ఏం కావాలి? నీళ్లు తిరగాలి. యేసయ్యా యేసయ్యా దిగిరావయ్యా అని పాట పాడుతూ ఉంది. నేను అనుకున్నాను ఎంత భక్తి గల స్త్రీ ఈమె. అసలు కళ్ళల్లో అందరికి నీళ్ళు తిరిగిపోతున్నాయి. ఒక ఆత్మ దిగొచ్చినట్టుగా ఆమె పాటలు పాడుతూ ఉంది. చెప్పేది అర్థమవుతుందా? అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన అయిపోయింది, వాక్యం చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళాలా, వాళ్ళు కొంచెం టైం పడుతుంది వెళ్ళాలంటే. బయట కూర్చొని ఉన్నా, వారు నా దగ్గరకు వచ్చారు, భార్యాభర్తలు ఇరువురు ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు. నేను ఇరువురికి ప్రార్థన చేశాను. అమ్మ చాలా చక్కగా పాడారమ్మా మీరు పాట, అసలు చాలా గొప్ప అని చెప్పేసి భర్త అన్నాడు. ఆమె కొంచెం దూరం చేసి కొంచెం ఇట్లా అన్నాడు. అంటే నేను ఆ మాట అన్నందుకు ఆమె వందనాలని చెప్పింది కదా.
కొంచెం క్లోజ్ అయిపోయే ప్రయత్నం చేశాడు, అంటే ఏదో చెప్పాలనుకుంటున్నాడు. పక్కకు పిలిచాడు, అయ్యా మీకు ఒక విషయం చెప్పాలి, ప్రార్థన చేయండి. మరి దీన్ని ఏం చేయమంటారు ఈ విషయంలో, లేదా మీరు ఏమైనా మా ఆవిడకి ఏదైనా చెప్తారా అన్నాడు. ఏం చెప్తాడు అనుకున్నా. ఒకప్పుడు వాళ్ళు బెంగళూరులో ఉండేవారట. ఎక్కడ ఉండేవాళ్ళు? 20 నుండి 30 వేల వరకు శాలరీ వచ్చేదట అతనికి, అంటే కూలి పని చేసుకున్నా బాగా డబ్బు వచ్చేదట. అప్పుడు సమృద్ధిగా ఉండేది కనుక, అక్కడ సమృద్ధిగా ఉన్నది కనుక వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లల విషయంలో కానీ వాళ్ళ విషయంలో కానీ సమృద్ధి అవుతుంది, డబ్బులు ఉన్నాయి కనుక. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోయారో, అమ్మ వింటున్నారా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోయారో, ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న పొలాలు, ఇక్కడున్న పని, ఇంట్లో వాళ్ళు ఇంకా నాన్న ఒకడే ఉన్నాడు, వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళు వచ్చేసారు ఇక్కడికి. అంటే ఏ ఊరైతే నేను చెప్పానో ఆ ఊరికి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇప్పుడు అతను కూలి చేసుకొని బతకాలా. ఏం చేసుకుని బతకాలా? ఇప్పుడు మహా అయితే 10,000 లోపు కూడా రావట్లేదు. 30,000 చూసిన వాళ్ళు 10,000, 7,000 అట్లా చూస్తే పరిస్థితి ఎట్లుంటుంది మీరు చెప్పండి? కష్టంగా ఉంటుంది లేదా? ఆమె అంటుందట, ఇలా 6 నెలల నుంచి అయిందండి, 6 నెలల పరిస్థితి ఇట్లుంది మాది, పిల్లలకి చదువులకి తర్వాత ఇంటికి పరిస్థితులు గడవడం లేదు. ఆమె చాలా ఇబ్బంది పెడుతుందండి, నాకు అది కావాలా, ఇది కావాలా, అది కావాలా, అది కావాలా, ఇది కావాలని. మీరైతే చాలా చక్కగా పాట పాడిందని చెప్పేసి మీరు వందనాలు చెప్పారు, కానీ ఆమె అలా కాదండి, నన్ను చాలా టార్చర్ పెడుతుంది, ఒక్కొక్కసారి నేను ఇంట్లో అందరినీ వదిలేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది, చావాలనిపిస్తుంది నాకు అని చెప్పాడండి ఆయన. ఇది ఇక్కడ నన్ను పాటకి పొందడం లేదు, జీవితానికి పొందడం లేదు అనుకుంటున్నాను నేను. పాటకి పొందడం లేదు, జీవితానికి పొందడం లేదనుకుంటే మరి నన్ను ఏం చేయమంటావు అంటే ఆమెతో మాట్లాడాలండి. ఇంకొక విషయం కూడా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. నీవు వినా నాకు సరిగ్గా నా ఖర్చులకు కానీ నా యొక్క అవసరాలకు కానీ నాకు ఏదైనా కానీ డబ్బులు ఇవ్వకపోతే ఆమె నోటితోనే అంటుందంట ఆయనతో, నేను వ్యభిచారం చేసైనా సంపాదించుకుంటానంటుందంట. తనతో భర్తతోనే అంటుందంట ఆఖరికి. మీరైతే ఏమంటారు చెప్పండి అని నన్ను అన్నానండి. ఆ మాట అంటే నేను మీరైతే ఏమంటారు అని అడిగానండి. కాసేపు స్టన్ అయిపోయాను నేను. డైరెక్ట్గా భర్తతోనే మాట్లాడుతుంట మాట. ఆఖరికి నా శరీరం ఉల్లంకునైనా నేను డబ్బు సంపాదించుకుంటాను అంటుందట. ఎందుకు అంటే రుచి మరిగింది కదా డబ్బు సంపాదనలో ఒకప్పుడు ఉండి, ఇప్పుడు అది రావట్లేదు. ఏమంటే మన జీవితాల్లో ఎప్పుడు ఒకే రకంగా ఉండవండి, ఎగుడు దగుడులు అవుతుంటాయి. ఒకప్పుడు ఆదాయం వస్తుంది, ఒకప్పుడు ఆదాయం రాదు. కానీ నోట్లో నుంచి ఆ మాట మాట్లాడుతుంటే హృదయంలో ఉంటేనే కదా మాట్లాడుతావు అన్నాను. దయచేసి అయ్యా చెప్పండి ఆమెకి ఏదైనా మీరు అని చెప్పేసి అన్నప్పుడు నేను ఆమెను కూడా దగ్గర పిలిచాను. అప్పటికి బిర్రలు చూస్తాను ఏం చెప్పినాడు వీడని. దగ్గరికి పిలిచాను. అంటే ఎవరు లేరులేండి, వాళ్ళ పాస్టర్ గారు వాళ్ళంతా వేరుతో ఉన్నారు. కొంచెం అట్లా పోయాము. అమ్మ మీ ఆయన చెప్పిన విషయం ఇది 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 అని చెప్పాను. నువ్వేమో పాట చక్కగా పాడుతున్నావు, పాట పాడుతూ ఉంటే కన్నీళ్ళు వస్తున్నాయి, అందరూ కదిలింపబడుతున్నారు, మరి నీ విషయానికి వస్తే మీ ఆయన ఇలా చెప్తున్నాడు అని అన్నాను. అటు చూసి ఆయనకెళ్ళి సీరియస్గా చూసింది. సీరియస్గా చూసింది, ఏం అనలేదు. అంటే నేను అనలేదని కానీ ఇంకోటి కానీ అనలేదు. అంటే అప్పుడు మౌనం ఏంటి, ఒప్పుకున్నట్లే. అప్పుడు నేను చెప్పాను, అమ్మా నీ హృదయం చెడిపోయి ఉంది. బైబిల్లో ఒక మాట ఉంది, 8వ అధ్యాయం అపోస్తుల కార్యంలో. అంటే ఆ స్త్రీ ఎంత దిగజారిందో ఆలోచన చేయండి. తన భర్తతోనే అలాంటి మాట మాట్లాడుతుంది అంటే అలాంటి స్త్రీ నిజంగా మరి మీరైతే ఏమంటారో నాకు తెలియదు కానీ అని చెప్పినప్పుడు చాలా బాధ వేసింది. ఎప్పుడు చూడండి 8వ అధ్యాయం అపోస్తుల కార్యములు 20 చదవండమ్మా. 21 నీ హృదయము దేవుని ఎదుట సరైనది కనుక. అపోస్తుల కార్యములు 8:21 నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచనలు క్షమింపబడవచ్చును. నీవు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకాలలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. కట్టుకున్న భర్తతో నోరు తెరిచి అలాంటి మాట మాట్లాడే స్త్రీ బ్రతికినా చచ్చిపోయిన లాంటిదండి అది. బ్రతికిన అతన్ని ఇప్పటికి ఏం చేయాలి తెలుసా? మామూలుగా అయితే తల తీసుకొని వెళ్ళిపోవాలి.
బ్రతికిన ఆ స్త్రీ చచ్చితో సమానం. డబ్బు కోసం శరీరాన్ని నమ్ముకుంటానని చెప్పేసి అంటావా? అది భర్తతోనే అంటావా? ఆయన 6 నెలల నుంచి మౌనంగా ఉంటున్నాడంటే అతను లోతు లాంటి వాడు. ఈమె పాటలు పాడుతూ ఉంది, మళ్ళా కదలాలంటే పాటలు పాడితే ఏంటి చర్చి కదలాలా? ఆలోచన చేయండి. నేను అన్నాను ఇంకా, అమ్మా నువ్వు మౌనంగా ఉన్నావు, నువ్వు సమాధానం చెప్పడం లేదు, నువ్వు తప్పు చేస్తున్నావు. జీవితం అంటే ఒక్కొక్కసారి ఒక రకంగా ఉంటుంది, మరొకసారి మరొక రకంగా ఉంటుంది. అర్థం చేసుకొని బతకడమే. ఉన్నప్పుడు చికెన్ చేసుకో, లేనప్పుడు చింతొక్కే చేసుకో. అన్ని రకాలుగా జీవించడానికి సిద్ధంగా ఉండాలి. మనము సిరిగిపోయిన బట్టలు వేసుకున్నా సిద్ధంగా ఉండాలి. బ్రతకడానికి ఈ లోకానికి మనం రాలేదండి. బ్రతకడానికి కాదు వచ్చింది ఈ లోకానికి. మనం ఉన్న దాంట్లో సర్దుబాటు చేసుకుని లోకమును వదలడానికి. లగ్జరీ లైఫ్, సుఖభోగములు యందు ఉన్నది బ్రతికిన సత్యంతో సమానం అన్నాడు. సుఖభోగాలు కోరుకునే స్త్రీ పనికిరాదండి. ఆ తర్వాత ఆమెతో అన్నాను, అమ్మా నీ నోటి మాటే తీర్పు తీర్చేసింది. ఎప్పుడైతే నువ్వు ఆ మాట అన్నావో, నీ హృదయంలో ఉంది కనుక, నీ నోటితో నువ్వు అన్నావు కనుక, నువ్వు అన్న మాట నువ్వు వ్యభిచారం చేసేసావు. ఏమైపోయింది? నువ్వు చేసేసావు. బైబిల్ అంటుంది హృదయంలో ఆలోచన పుడితేనే నోరు మాట్లాడుతుంది కనుక, నీ నోటితో అన్నప్పుడే తీర్పు జరిగిపోయింది నీకు. ఇప్పుడు అంటే పాపివి కనుక ఇక నువ్వు పాట పాడొద్దు, చర్చిలో నిలబడే చెప్పేశావు. ఇంకా పాట పాడొద్దు. నీ హృదయములో అలాంటి తలంపు రానంత వరకు, నువ్వు నోటితో ఇంకొకసారి మాట్లాడినంత వరకు, నీ భర్తతో నువ్వు క్షమాపణ కోరుకొని నేను తప్పు చేశానని నువ్వు ఒప్పుకున్న తర్వాత, నీవు మారుమనసు పొందుకున్నాను, నేను మారాను, నాకు దేవుడు ముఖ్యము, ఈ లగ్జరీ లైఫ్ కాదు, ఈ డబ్బు కాదు అని అనుకున్నప్పుడు, నీ మనస్సు సమ్మతించినప్పుడు అప్పుడు బడి పాట పాడమ్మా అని చెప్పాను. అంతవరకు నువ్వు పాటలు పాడవద్దు, అసలు అక్కడికే పోవద్దు అసలు అని చెప్పేసి వచ్చేసాను. మరి తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. తర్వాత మనం ఎప్పుడైనా పోయినప్పుడు ఆలోచిస్తాం. దేవునికి మహిమ గాక. మీరే ఆలోచన చేయండి ఒకసారి. లోతు భార్య సుఖభోగములు ఎందు సంతోషించేది. ఎలాంటిది? సుఖభోగములు ఎందు. లోతు చాలా మంచివాడండి. లోతు చాలా మంచివాడు. అదే అన్యుల దగ్గర అదే చెప్పమని ఎవరైనా చెప్తాం? అమ్మ ఆ మాట అన్యుల దగ్గర అనమనండి. ఒక అన్యుడు ఉంటాడు అనుకో, దేవుని నమ్మని వాడు, దేవుని నమ్మని భార్య ఉందనుకో అతనికి, ఆ మాట అతని దగ్గర అంటే ఏం చేస్తాడు చెప్పండి? అడ్రస్ లేకుండా చేస్తాడు. కానీ ఏ వ్యక్తి అయితే ఆ మాట అన్నా కూడా కాము ఉంటున్నాడు అంటే లోతు లాంటి వాడు, నీతిమంతుడు. అర్థమవుతుందని చెప్పే మాట. లోతు భార్య చూడండి ఎలా ఉందో. అమ్మ డబ్బు కోసం పాపం చేయడానికి ప్రయత్నం చేసే మనస్సు అనేది అది మనిషే కాదు. అది నాకు తెలిసి జంతువురమైంది. డబ్బు కోసము పవిత్రమైన జీవితం అండి ఇది. ఆ మాట నోట్లోంచి రాకూడదు కదా, భయం కలిగి ఉండాలి ఆ మాట మాట్లాడాలంటే. కనుక ఈ దుష్టమైన పాపపు స్వభావం నుంచి మనం తప్పించబడాలి. లోతు దగ్గరికి వస్తే, లోతు భార్య కంటే లోతుగా చాలా గొప్పగా నీతిమంతుడిగా మనకు కనబడతా ఉన్నాడు. ఆతిథ్యం ఇవ్వడమే కాదు, ఆ ఇంట్లో ఆమె కనబడతానే లేదు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం కంటిన్యూగా కొంచెం స్పీడ్ మనం పెంచినట్లయితే ఏం జరుగుతుందో చూద్దాం. 4వ వచనం. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అందరూ కూడా వచ్చేసారంటండి. ఎందుకు వచ్చారు? లోతుని తలుపు తట్టి, నీ దగ్గరకు వచ్చిన మనుషులు ఎక్కడున్నారు, వాళ్ళిద్దరిని బయటికి పంపించు అని ద్వారమునొద్ద వాళ్ళు నిలవబడి తలుపు తోస్తున్నారంటండి. 8వ వచనానికి వచ్చేద్దాం. ఇదిగో పురుషుని కూడా 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని యొద్దకు వెలుపలికి ఇచ్చేస్తాను, వారిని మీ మనసుకు వచ్చినట్లు. ఎంత మంచి వ్యక్తి అండి ఇతను. ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా తన భార్య తనకు సహకరించకపోయినా ఆయనకు వాళ్ళకు భోజనం పెట్టి వాళ్ళిద్దరికీ పడకలు సిద్ధం చేసి నిద్రపోయే టైంలో ఊరంతా వచ్చింది. ఆ ఇద్దరు ఎక్కడున్నారు? వాళ్ళ
పురుషుల్నే కూడడానికి బయట సిద్ధంగా ఉన్నారు, వాకిల దగ్గర, డోర్ దగ్గర. వాళ్ళు పంపించరా బయటికి, మేము ఈ రాత్రి వాళ్ళతో కూడాలి, మేము ఈ రోజు రాత్రి వాళ్ళతో మేము ఎంజాయ్ చేయాలి అని ఆ ఊరు జనాభా అంతా వచ్చేసింది. ఎంత ఘోరమైన పాపం కలిగిన ఊరో మీరు గమనించండి ఒకసారి. అనాగరికత గల ఊరో చూడండి, నాగరికత లేని ఊరది. జంతువుల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు వాళ్ళు. ఆలోచిద్దాం ఒకసారి. అప్పుడు ఏమన్నాడంట ఆయన, అయ్యా అలా కనవద్దు, వారు నా ఇంటికి ఆతిథ్యం వచ్చారు, దయచేసి నాకు 2 యవ్వన కుమార్తెలు ఉన్నారు, కన్యకలు, వారు ఏ పాపము చేయలేదు ఇంతవరకు, అలాంటి నా 2 కుమార్తెలు మీకు ఇచ్చేస్తాను, మీరు ఏమైనా చేసుకుంటున్నాడంటే ఎంత మంచి వ్యక్తి అండి. నాకెందుకురా తలనొప్పి, మీరు బయటకు పోండి అని చెప్పేసి అనాలి. భోజనం పెట్టడమే కాకుండా, వారిని ఆతిథ్యం ఇవ్వటమే కాకుండా, వారిద్దరికి ఏమీ కలగకూడదని చెప్పండి, తన 2 కుమార్తెలను కూడా ఏమైనా అయిపోని పర్వాలేదు అని వదిలేసేంత గొప్ప మంచి మనసు గలవాడండి. ఇట్లాంటి మంచి వాళ్ళకేనండి చెడ్డ భార్యలు తయారవుతారు. భక్తి కలిగిన వారికి భక్తి లేని భార్యగిన ఏర్పాటు అయ్యింది అంటే అండి నరకం అనుభవిస్తారండి వాళ్ళు. ఏమనుభవిస్తారు? లేదా భక్తి గల వారి భార్యలకు భక్తి గల లేని భర్తలు ఉన్నారనుకోండి, వారు నరకం అనుభవిస్తారండి. నేను చెప్పేది అర్థమవుతుంది మీకు, ఖచ్చితంగా నరకం అనుభవిస్తారు. అంటే వీళ్ళు వేసే మంచి అడుక్కు అడ్డుపడ్డగా తయారవుతారు. దేవునిలో ముందుకు పోవాలనుకోని వీళ్ళు ఎంతగానో చెట్టెక్కాలనుకుంటారో, వెనకాల నుంచి కాలు పట్టుకుని ఏం చేస్తారు, వాళ్ళు కిందికి లాగేస్తారు. ఫలాల కోసం పైకి పోవాలనుకుంటున్నప్పుడల్లా కాలు పట్టుకుని కిందికి లాగేస్తారు. ఏమో వాళ్ళకి ఈ లోకం పట్లనే ఆనందం, వాళ్ళకి ఈ లోకం పట్లనే సంతోషం, ఈ లోకమే వారికి ఆనందం. ఇక్కడ ఏదో కనబరుచుకోవాలని, ఇక్కడ ఏదో చేయాలని ఆలోచన చేస్తూ ఉంటారు వాళ్ళు. ఒక భక్తి కలిగిన స్త్రీ చాలా కుటుంబాన్ని చాలా ముందుకు తీసుకెళ్తుందండి. స్త్రీ కోసం ఎంత నెగిటివ్ చెప్పబడిందో బైబిల్లో, స్త్రీ కోసం అంత పాజిటివ్ కూడా చెప్పబడిందండి బైబిల్లో. స్త్రీ ఎంత తక్కువ స్థాయిలో చూపించబడిందో బైబిల్లో, ఆమె జాగ్రత్తమ్మ అని చెప్పబడిందో ఆమె విషయంలో, స్త్రీ అంత గొప్పదని కూడా చెప్పబడింది బైబిల్లో. 2 విషయాలు చెప్పబడ్డాయి. ఇకపోతే ఆయన ఏం చేశాడు, తన 2 పిల్లల్ని తీసుకోండి మీరు తీసుకోండి అని చెప్పేసి వదిలేశాడండి. అదిగో ఈ మనుషులు నా ఇంట నీడికి వచ్చి ఉన్నారు, వారిని మీరు ఏమి చేయకూడదని ఏమన్నారంటమ్మ వాళ్ళు. అంతవరకు బాహమడిది తమ్ముడా అన్న అన్నోళ్ళు ఆ ఊర్లో ఉన్నోళ్ళు ఇప్పుడు ఏమన్నారు, అవతలకు పోరా అన్నారంట. ఇంకా ఏమన్నారు చూడండి, మరియు వారు వీడు ఎవడో మనలోనికి పరదేశిగా వచ్చి మాకు తీర్పు తీరుస్తున్నాడు, పరదేశిగా వచ్చి. ఆ మాట కదా అంటారు, అంతేనా కదా. ఇప్పుడు చూడండి, మనం అంతా కూడా కలిసి ఉంటాం అనుకోండి, బాగా అన్నదమ్ముల మాదిరి కలిసి ఉంటాం. ఒకానొక సమయంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా ఏమంటారు గొడవ వచ్చినప్పుడు, నువ్వేంద్రా నాకు చెప్పేది, పో నువ్వెవరు నువ్వెంత అని ఆ మాటకి వచ్చిందనుకో, ఒక్కసారిగా ఆ మనిషికి ఎంత బాధ అవుతుంది మీరు చెప్పండి. మీరు చెప్పాలా, నేను చెప్పేది అర్థమవుతుందా లేదా, నేను చెప్పేది అర్థమవుతుందా లేదా. ఒకసారి నా సంఘటనే చెప్తాను. నేను 7th క్లాస్, 7th కాదు 7th 8th ఉండాలమ్మా. ఎప్పుడు 7th 8th మేమంతా క్రికెట్ ఆడుతూ ఉన్నాం. ఆ రోజు స్ట్రైక్, స్కూలు టీచర్లు రాలేదు. మేము స్కూలు ఉందనుకున్నాం కానీ స్ట్రైక్ ఆ రోజు రాలేదు. మావాడు 2వ వాడు నడగదు ఎప్పుడుగా, నా వెనకనే 4 ఏళ్ళు డిఫరెంట్ అనమాట. మా ఇద్దరికి మధ్యలో ఉండేవాడు చనిపోయాడు. వీడు 5వ తరగతి ఏం బహుశా 5th క్లాస్ అనుకుంటా. క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆడ బాల్స్ ఆడుకుంటున్నప్పుడు, క్రికెట్ ఆడుతుంటారు కదా పిల్లలంతా, ఆడుతున్నారు, మేము కూడా ఆడుతున్నాము. అక్కడ నా క్లాస్మేట్ ఒకడు ఉన్నాడు, ఆయన పేరు గోవింద్. వాడు మా వాడిని తిట్టాడండి. ఏమని తిట్టాడంటే, ఇలాగే ఎక్కడి నుంచి వచ్చినారా మీరు, ఆ మాట
వాడు సిల్లీగా అన్నాడు, సీరియస్గా అన్నాడు తెలియదు. ఎక్కడి నుంచి వచ్చారో మీరు అంటూ కొంచెము పరదేశీ వినువు అన్నట్టుగా మాట్లాడారు అనమాట. ఆ లాంగ్వేజ్ వచ్చింది. వెంటనే నాకు కోపం వచ్చేసిందండి. కోపం వచ్చి వాడిని అలాగే ఎత్తుకొని పోయి స్కూల్ కిటికీలు ఉంటాయి కదా, తీసి అక్కడ పక్కన ఆ రాళ్ళు ఉంటాయి, కొడితే అట్లా ఈ తలకాయ పగిలితే రక్తం అంతా వచ్చి నా షర్టు మీదకి వాన్ షర్టు మీదకి అంత తెల్లరసలు కదా అప్పుడు, మొత్తం రక్తంతో నిండిపోయినాడు వాడు. వాడు బోయేలు పిల్లాడు, అవునా కదా, రక్తంతో నిండిపోయినాడు. వాని కట్టలు కట్టేసినారు. రే వాళ్ళు వచ్చినారంటే నిన్ను కొడతారు గ్యారెంటీగా అంటేనే నేను పరారు. అప్పుడు స్కూల్ కూడా లేదు ఆ రోజు. అట్లా ఆలోచన చేయండి. అంటే మనిషికి బాధతో పాటు కోపం కూడా వస్తుంది. ఇతనికి మీరు ఆలోచన చేయండి ఒకసారి, ఆలోచన చేయండి మీరు ఒకసారి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా, నువ్వెవడురా మాకు చెప్పడానికి, మా ఊరిది, నువ్వు మొన్న ఎక్కడి నుంచో వచ్చావు ఇక్కడికి 2-3 సంవత్సరాల క్రితం, ఇక్కడికి వచ్చి నువ్వు మాకే చెబుతావా అని ఎప్పుడైతే అతను అన్నారో ఆయన చూడండి ఏమని మాట్లాడుతున్నాడో. అలాగే మీరు గమనించండి ఒకసారి ఎంత తగ్గించుకొని మాట్లాడుతున్నాడో. కాగా వారి కంటే నీకు ఎక్కువ కీడు చేసేదని చెప్పి లోతు ఆ మనుషుని మీద దుమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు, చూసారా, ఆలోచించారా, వాళ్ళిద్దరికంటే నీకెక్కువ చేస్తాం కీడు. ఏమనుకుంటున్నావా, ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి ఏదో చూసుకుంటూ ఉన్నాం. ఏరా ఎక్కువైపోయింది నీది, జాగ్రత్త, లేపేస్తాం నిన్ను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు చూడండి. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపు తీసిరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర ఉన్న వారికి కనుము కలగజేయగా వారు ద్వారం కనుగొలేక విసికిరి. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరైనా ఉన్నారా, నీ అల్లులు కానీ నీ కుమారులు కానీ నీ కుమార్తెలు కానీ ఈ ఊళ్ళో నీకు ఎవరైనా ఉన్నారా, అయితే వారిని వెలుపలికి తీసుకొని వెంటనే వెళ్ళిపో, మేము ఈ చోటును నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం, యెహోవా సన్నిధిని గొప్పగా నాశనం చేయాలని యెహోవా మమ్మల్ని పంపాను కనుక అని చెప్పారు చూడండి. వెంటనే ఏం చేశారంటే లోతును లోపల లాక్కున్నారు. బయట ఉన్న వారందరికీ కూడా కనుమ వచ్చేట్లుగా కూడా చేసేసారు. వెంటనే లోతుతో అంటున్నారు, నీకెవరైనా బంధువులు ఉన్నారా ఇక్కడ, సొదొమ గొమొర్రాని దేవుడు నాశనం చేయబోతున్నాడు, అందుకే మమ్మల్ని పంపాడు, మేము దేవదూతలము, నువ్వు వెంటనే నీ వారిని తీసుకొని బయటికి ఈ ఊరు వదిలేసి వెళ్ళిపో అని చెప్పేసి అన్నారండి. అప్పుడు అర్థమైంది ఆయనకి దేవదూతలని. వెంటనే తన వారి దగ్గరికి వెళ్ళాడు. తన వాళ్ళందరికీ దగ్గరికి ఏం చేశాడు చూడమ్మా, బయటికి వెళ్ళి రండి రండి చేయబోతున్నాడని చెప్పి తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవాడుగా కనపడ్డాడంటండి. త్వరపెట్టిరి, అల్లులు అయితే రాలేదు, కుమార్తె భార్య ఇద్దరు కలిసి బయలుదేరారు. లోతు, ప్రభువా అలా అనవద్దు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుకుని నీవు నా ఎడల కనికరించిన నీ కృప గణపరచితివి, నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో, ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంగా ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పారిపోనిమ్ము, అది చిన్నది. వెళ్ళిపోయాడు. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించాను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకములను అగ్నిని
ఉమ్, నాశనం చేశాను. ఉమ్, అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసి ఉమ్. స్తంభమాయెను. అది లోతు భార్యని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు లోతు భార్య వెళ్తూ ఉంది, లోతు ఇద్దరు పిల్లలు వెళ్తూ ఉన్నారు, లోతు కూడా వెళ్తూ ఉన్నాడు. దేవుడు ఏం చెప్పాడు అంటే వెనక్కి తిరిగి చూడొద్దు, వెనక్కి తిరగొద్దు అని చెప్పాడండి. కానీ లోతు ముందుకు వెళ్ళిపోతున్నాడు, లోతు కుమార్తెలు వెళ్ళిపోతున్నారు. కానీ లోతు భార్య కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తాను వెనక్కి తిరిగి చూసింది. ఏమైపోయింది ఇప్పుడు? ఉప్పు స్తంభం అయిపోయింది. 17వ అధ్యాయం 32లో ఏం చెప్పబడింది? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? లోతు భార్యకు భక్తి లేదు. లోతు భార్య లోకం వైపు చూసేది. నా ఆస్తి, నా చీరలు, నా బంగారు, నా నగలు అన్నీ ఒక్కసారిగా వదిలేసి వారు ఎలా వచ్చారు? ఉన్న ఆస్తి అంతా అక్కడే ఉండిపోయింది కదండి. వారు ఎలా వచ్చారు? ఉట్టి చేతులతో బయటకు వచ్చారు. ఇప్పుడు ఆమెకు అక్కడికి పోయేపాటికే లోకం పట్ల ఆలోచన వచ్చేసింది. జర్నీలో మనకు లోకం పట్ల ఆలోచన రాకూడదు. జర్నీలో దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మనం లోకం పట్ల మరలా వెనక్కి తిరగకూడదు. ఆమె వెనక్కి తిరిగి చూసిన దానికి జ్ఞాపకం చేసుకోండి. ఆమె వెనక్కి తిరిగి చూసింది అంటే చచ్చిపోతావు. నువ్వు వెనక్కి తిరిగితే నువ్వు చచ్చిపోతావు, జాగ్రత్త అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు జాగ్రత్త మనకి. ఆమె స్త్రీ, లోకాన్ని అనుసరించే స్త్రీ. 9వ అధ్యాయము లూకా సువార్త చివరి వచ్చింది చదువుదాం. మనం ఇప్పుడు గుణపాఠాలు నేర్చుకుందాం. 9వ అధ్యాయము లూకా సువార్త చివరి వచనం చదువుదాం. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి యేసయ్య అంటున్నాడు తన శిష్యులతో, యేసుని నమ్ముకున్న ఆయనతో, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తుట్టు చూచువాడెవడును దేవుని రాజ్యానికి పాత్రుడే కాడు అంటున్నాడు. నాగటి మీద చెయ్యి పెట్టి నువ్వు వెనక్కి తిరిగావనుకో, లోకం వైపు చూసావనుకో, నువ్వు దేవుని రాజ్యానికి పాత్రుడు కావు అన్నాడు. చూడండి, లోతు భార్య వెనుక తట్టు చూసింది, తన ప్రాణాలు కాపాడుకోలేకపోయింది. వెనుక తట్టు చూడకుండా ముందుకు పోయిన లోతు యొక్క పిల్లలు ఇద్దరూ కాపాడుకోగలిగారు. వెనక్కి తట్టు తిరగకూడదు. మనకు లోతు భార్య ఏం చెప్తుంది ఇప్పుడు? వెనక్కి తట్టు లోకం వైపు తిరగొద్దు, నువ్వు దేవునిలోకి వచ్చిన తర్వాత లోకం వైపు చూడొద్దు అని చెప్తున్నది మనకు. ఆమె మనకు నేర్పుతుంది అదే. ఇంకొంచెం ముందుకు పోవడానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కొంచెం వేగం అవుతే నేను 10 నిమిషాల్లో టైప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామన్న వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించకుండా ఉండునట్లు మీరు వాగ్దానం తప్పిపోతారేమోనని భయము కలిగి, అది తప్పిపోతారేమో జాగ్రత్త అని మనకు తెలియజేస్తున్నాడు ఇప్పుడు ఆత్మీయ పాఠాలు. ఆమె తప్పిపోయింది, తన జీవితాన్ని నాశనం చేసుకుంది. తప్పిపోతారేమో జాగ్రత్త అని మనకు నేర్పిస్తున్నాడు. తిమోతిలకు రాసిన పత్రిక 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం లోతు భార్య నేర్పుతున్న పాఠాలు. 10వ వచనం. 2వ తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం. అదిగో, దేమా అనేవాడు ఈ లోకాన్ని ప్రేమించి, విశ్వాసే, దేమా అనేవాడు ఈ లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడండి వెనక్కి. ఎంతోమంది మన దగ్గరకు వచ్చిన వారు, సంఘంలోకి వచ్చిన వారు ఎంతోమంది ఏమైపోయారు? ఈ లోకాన్ని ప్రేమించి వెనక్కి వెళ్ళిపోయారు. ఈది లేకపోయారు, చేత కాలేదు. దేమా ఈ లోకమును ప్రేమించి, చెప్పండి అమ్మా, చదవండి. స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికి వెళ్ళాడు. చాలు. దేమా ఈ లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడు, పౌలు గారిని వదిలేశాడు అని చెప్తోంది బైబిల్. లోకమును ప్రేమించితే జీవాన్ని పోగొట్టుకుంటావు అని బైబిల్ చెప్తుంది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. వారు అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును, అది అంటే లోకంలో ఉన్న పాపాన్ని బాగా తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుకున్న ఎడలా
వాటి చేత జయింపబడిన అంటే మళ్ళా పాపం చేయడానికి మొదలు పెడితే వారి కడవడి స్థితి మొదటి స్థితి కంటే క్రీస్తులోకి రాక మునుపు కంటే క్రీస్తులోకి వచ్చిన తర్వాత పడిపోయిన వాడు మరీ ఘోరంగా తయారవుతాడు. ఎలాగుంటుందంటే కింద చెప్పినట్టుమ్మా, కుక్క తన వాంతికి తిరిగినట్లు. చివరి వచనం, కుక్క తన వాంతికి తిరిగినట్లు కడుగబడిన పంది మరలా బురదలోకి వెళ్ళినట్లు అను నిజమైన సామెత. అది బాగా తిన్న తర్వాత కక్కి మరలా తింటా చూడండి, ఆ రకమైన కుక్క వలే మారిపోతామట. బాగా కడిగిన తర్వాత సర్పేసి షాంపేసి దాన్ని వదిలేస్తేనే మరలా పోయి పంది బురదలో పొరలన్నట్టుగా మరలా కంపులోకి వెళ్ళిపోతామట. అందుకే దాని పైన వచ్చిన ఏం చెప్పాడు చూడండి, పైన వచ్చిన ఏం చెప్పాడు, కుక్క అని చెప్పాం కదా పైన వచ్చిన. వారు ఈ మార్గమును అంటే క్రీస్తును అనుభవపూర్వకముగా తెలుసుకొని కంటే అంటే యేసు ప్రభువును తెలుసుకొనకట్ట కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియకపోతే వాళ్ళకి మేలు. అంటే నువ్వు యేసు ప్రభువును నమ్ముకుపోవడమే మేలు ఇలా అట్లాంటి జీవితం జీవిస్తే అని చెప్తుంది బైబిల్. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నీవు క్రీస్తును వదిలిగిన వెళ్ళావు అంటే నీకు యేసు ప్రభు తెలియడమే వ్యర్థము, నీకు ఆ నీతి మార్గము తెలియకపోవడమే మంచిది అని చెప్తా ఉన్నాడు. అంటే లోతు భార్య మనకి ఏం నేర్పుతుంది అంటే నేత్రాశ, జీవపడంబము, శరీరాశ ఈ వీటి వైపు మరలా తిరగొద్దు అని మనకు నేర్పుతుంది. ఒకవేళ నీవు నీ అంతకు నీవే లోకం వైపు తిరిగితే నీకు జరిగే శాస్త్రం ఏంటంటే చచ్చిపోతావు. అక్కడ వారు ఎలా చచ్చిపోయారు, శారీరకంగా చచ్చిపోయారు. ఇక్కడ అలా కాదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం. ఇప్పుడు ఎలా చచ్చిపోతావు చూడు. ఇప్పుడు చావడం వేరు, అప్పుడు చావడం వేరు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం. దేవుని ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అదిగో లోతు భార్య వలె వెనక తీసిన ఎడల దేవుని ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు అది వెనక్కి తీసామనుకో. ఎప్పుడంటే విశ్వాసములో ఒక వ్యక్తికి స్టాప్ అయిపోయినా, నిలబడిపోయినా, కొంచెం పడిపోయినా వెంటనే ఏమైపోతాడంటే తన ఆత్మ నాశనానికి దారితీస్తుంది. అందుకే దినము నూతన పరచబడతా ఉండాలి. పైకి ఎక్కాలి తప్ప స్టెప్పుల మీద ఆగకూడదు, ఒక కాలు ఎనిక్కి వేయకూడదు. ఇట్లా ముందుకు పోతానే ఉండాలి విశ్వాసంలో. బైబిల్ అంటుంది, నా ఆత్మ నీవు విశ్వాసం లేకుండా జీవిస్తే నా ఆత్మ నీలో ఆనందించదు. దేవుడు ఆనందించినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా, మనకి నాశనం జరుగుతుంది. మనలో ఎప్పుడు దేవుడు ఏమవ్వాలి, ఆనందించాలి. మనల్ని బట్టి దేవుడు ఏమవ్వాలి, ఈయనందు నేను ఆనందించుచున్నాను, ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు. అంటే యేసునందు ఆనందించినట్లుగా మనలో కూడా దేవుడు ఏమవ్వాలి, మనలో కూడా దేవుడు ఆనందించాలి. మనలో దేవుడు ఆనందించకపోతే మన ఆత్మ నశించిపోతుంది. అది మనం ఆత్మ నశించిపోతుంది. వెనక్కి తీయకూడదు, వెనక్కి స్టెప్ వేయకూడదు, నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరగకూడదు. దేవుని రాజ్యానికి పాత్రడు కావు. దేవుని ఆత్మను సంతోష పెట్టకుండా నువ్వు విశ్వాసంలో పడిపోతే నీ ఆత్మ నాశనానికి వెళ్ళిపోతుంది అని బైబిల్ చెప్తుంది. లోతు భార్యను బట్టి మనం నేర్చుకోవాల్సింది. మరలా 17వ అధ్యాయం 32వ వచనానికి రండి. లోతు భార్య కోసం మనం అక్కడ ఆలోచిద్దాం. లోతు భార్య కోసం మనం ఆలోచిద్దాం. 17:32 లోతు భార్యని జ్ఞాపకము చేసుకోండి అన్న తర్వాత కింద ఏమన్నాడు, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు. ఆమె వెనక్కి తిరిగింది, ప్రాణాన్ని కాపాడుకుందా, పోగొట్టుకుంది. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు పోగొట్టుకును. అది ఆ ప్రాణాన్ని దేవుని కోసం పెడితే నువ్వు సజీవుడైపోతావు అంటుంది. నీ ప్రాణాన్ని ఎవరి కోసం పెట్టాలా, దేవుని కోసం పెట్టాలా. లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. తను లోకం వైపు చూసింది, తను లోకంలో ఉన్న ఇంకా ఏదో అనుభవించాలని దాని దేశం వైపు చూసింది, సొదొమ గొమొర్రా వైపు చూసింది. వెంటనే ఉపస్తంభంగా మారిపోయి ఈ రోజు వరకు కూడా ఆమె ఏమై ఉంది, ఇటు బైబిల్లోనూ లోకంలోనూ ఆమె ఇంకా ఇలాగే ఉంది.
అందరూ పోయి చూసి వస్తూ ఉంటారట. ఉప్పు స్తంభంగా మారిపోయింది. మనకు బోధ చేస్తూ ఉంది. యేసయ్య చెప్తున్నాడు, లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి, జాగ్రత్త, ఏమి లేదు అని చెప్పేసి. లోతు భార్య మంచి క్యారెక్టర్ కలిగిందిగా మన బైబిల్లో కనబడతలేదు. రెండవది, ఇంకెలాంటి దిగా కనబడుతుందంటే, చివరికి లోతు భార్య, లోతు పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? కొండ ప్రాంతంలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ పిల్లలు ఏం చేశారు చెప్పండి? తండ్రికే ద్రాక్షరసం తాపి తండ్రితోనే శయనించారు. లోకంలో మనుషులు లేరా? లోకంలో మనుషులు లేరా? అంటే నైతిక విలువలు కూడా తన పిల్లలకి నేర్పని తల్లి. అమ్మ, తండ్రి అంటే ఎవరు, చెల్లంటే ఎవరు, అక్క అంటే ఎవరు అని నైతిక విలువలు కూడా నేర్పలేదు. ఆలోచన చేయండి. కనుక పిల్లలు కూడా అలా తయారయ్యారు. వారు రక్షింపబడిన పిల్లలు అలా తయారయ్యారు. మన పిల్లలకి మనం నైతిక విలువలు నేర్పించాలి. మన పిల్లలకి మన పద్ధతులు నేర్పించాలి. తప్పేదో ఒప్పేదో వాళ్ళకి చెప్పాలి. చిన్నప్పటి నుంచే భయాన్ని నేర్పించాలి. అది తల్లి బాధ్యత. అది ఎవరి బాధ్యత? తల్లి బాధ్యత. కనుక ఆమె ఇన్ని పొరపాట్లు చేసింది, పైపెచ్చు వెనక్కి తిరిగి చూసి ఉపశమనం అయిపోయింది. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇకపోతే లోతు కోసం ఒక మాట మనం చూద్దాం. లోతు గారు అంత పాపుల మధ్య ఉన్నా కూడా ఆయన నీతిమంతుడు అని బైబిల్ చెప్తుందండి. పేతురుపత్రిక 2వ పేతురుపత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. 2వ పేతురుపత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. అదిగో అదిగో దుర్మార్గులైన వారి మధ్య జీవిస్తున్నా కూడా ప్రతిరోజు ఎలా ఉండేవాడంటే తెలుసా? తాను నీతిగానే జీవించాడంట. అంటే దుర్మార్గులు ఉన్నా సరే మనం నీతిగా జీవించవచ్చా? జీవించవచ్చు. ఒక్కడైనా మంచోడు ఉన్నాడు అక్కడ? సొదొమ గొమొర్రాలో ఒక్కడు లేడు. అయినా సరే తాను మాత్రం నీతిగా జీవించాడు. లోతు మనకి ఎంత మంచి పాఠాలు నేర్పిస్తున్నారు చూడండి. 7వ వచనాన్ని మరొకసారి చదవమ్మా. 2వ అధ్యాయం 7వ వచనాన్ని. అంతకు ముందు వచనాన్ని కూడా చదవండి. ఏమనుందో? ఆయన సొదొమ గొమొర్రాను పట్టణమును భస్మము చేసి, అదే మనకి భక్తిహీనులైన వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటిని నాశనమును విధించి, అదిగో ఇప్పుడు సరిగ్గా చదవాలి, దుర్మార్గులైన కామ వికారయుక్తమైన, అంటే నీ స్నేహితులు దుర్మార్గులు కావచ్చు, నువ్వు తిరుగుతున్న వాళ్ళు దుర్మార్గులు కావచ్చు, నువ్వు తిరుగుతున్న ప్లేస్ దుర్మార్గమైంది కావచ్చు, పాపయుక్తమైంది కావచ్చు. నేనండి పాపలతో నడుస్తున్నానండి, నాకు పాప ఎట్లా వస్తుంది అట్లా? ఆ మాట లోతు గారు జీవితంలో కనబడతలేదే. కామ వికారం కలిగిన వారు వాళ్ళు. ఎంత కామ వికారం కలిగిన వారు అంటే పురుషులతోనే పురుషులు అవాంఛకమైనది చేసే అంత ఘోరమైన వాళ్ళు. స్త్రీలను కూడా కోరుకునే వాళ్ళు కాదు, వాళ్ళు పురుషులను కోరుకునేంత స్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. అంత కామ ప్రకృతికి విరుద్ధమైన వారిగా మారిపోయారు వాళ్ళు. దేవుడు పెట్టిన రూల్స్కే విరుద్ధంగా మారిపోయారు వాళ్ళు. మరి అంత కామ వికారము దుష్టత్వము కలిగిన సొదొమ గొమొర్రాలో ఒక మంచి మొలక, బంగారు లాంటి మొలక కనిపిస్తూ ఉంది. నీతిమంతుడైన లోతు దేవుడు తప్పించెను. ఆ నీతిమంతుడు వాళ్ళ మధ్య కాపురముండి ఆ రోజు చూస్తున్నాడు. వాళ్ళు చేసే అక్రమాలు పాపాలు అన్నీ చూస్తూనే ఉన్నాడు. ఆయన వింటూనే ఉన్నాడు వాళ్ళ కోసం. వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినం నీతిమంతుడుగానే మారుతున్నాడు, కానీ అనీతిమంతుడుగా మారడం లేదు. దినదినం ఏమవుతున్నాడు? అమ్మ, నా పిల్లలు సరిగా లేరు కనుక నేను భక్తిని చేయడం లేదు, నా భర్త బాగలేడు కనుక నేను భక్తిని చేయలేకపోతున్నాను, నా భార్య బాగలేదు కనుక నేను భక్తిని చేయలేకపోతున్నాను. ఈ మాటలన్నీ అబద్ధాలు. మనం నీతిగా జీవించాలి అంటే
ఈ ప్రపంచంలో మనం ఏం చేసుకోలేడు, ఎవడే చేసుకోలేడు. అంత పాపయుక్తమైన ఇంట్లోనే భార్య సరిగా లేదో, తన పిల్లలైన ఇరువురు క్యారెక్టర్లెస్ ఒక రకంగా చెప్పాలంటే. తర్వాత తండ్రితోనే వాళ్ళు సైరించారు. నీతిమంతుడైన లోతు దినదినము తన యొక్క మంచి హృదయాన్ని, చదవడం మా మాట ఎంత బాగుందో, దినదినము తన యొక్క నీతిగల తన మనస్సును నొప్పించుకునుచు వచ్చెను. అంటే ఎప్పుడైతే ఒక నీతిమంతుడు 10 మంది పాపుల మధ్య ఉంటే అతని మనస్సు ఏమనిపించాలి తెలుసా? అక్కడ రోంచెప్పుడు కూర్చోబుద్ధి కాకూడదు, వాళ్ళతో కూర్చోబుద్ధి కూడా కాకూడదు. మనకి లోపల వెళ్ళిపో అంటుండాలా. ఎవరైనా గబ్బు మాటలు మాట్లాడుతుంటే, లోకపు మాటలు మాట్లాడుతుంటే, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా ఇవన్నీ ఉంటే అక్కడ మనం కాసేపు కూడా మనకి ఎట్లుండాలంటే, వాసన చచ్చిపోయిన కుక్క కానీ, చచ్చిపోయిన ఆవులు కానీ, పేగులన్నీ బయటకు వచ్చేసి అట్లా రోడ్లో మనం బైక్లో వస్తుంటే ఏం చేస్తాం? కాసేపు నిలబడతాం, అక్కడ ముక్కు నోరు మూసుకొని దాటి వస్తాం ఎంతో దూరం. అక్కడే ఉండి నిలబడి ఆహా ఏమి స్మెల్ ఇది అని చెప్పేసి అక్కడే నిలబడి బాగా ఒక అర్ధగంట సేపు అడుగు కూర్చోవా, బిర్యానీ తినొస్తావా దాని పక్కలోనే. అలాగ అనిపించాలంటే నీతిమంతుడికి ఎలా అనిపించాలి? లోకంలో పాపాన్ని చూసినప్పుడు నీ మనస్సులో నొప్పి రావాలి, నీ మనస్సులో బాధ అనుభవించాలి, నీ ఆత్మలో నొప్పి కలగాలి, ఆయాసపడాలి, నువ్వు ఆత్మలో ఆయాసం రావాలి. అది నీతిమంతుని యొక్క లక్షణం. మనం ఏం చేద్దాం? ఏ విషయంలో జ్ఞాపకం చేసుకుందాం? ఆయన ఆమెలా బ్రతకూడదు అని జ్ఞాపకం చేసుకుందాం. కనుక మనకి ఈరోజు లోతు భార్య ఏం నేర్పుతుందంటే, లోకం వైపు చూడొద్దు, భర్తకు లోబడి, భర్త ఎవరైనా అతిథులు వస్తే వారిని ప్రేమించి వారికి అన్ని విషయాల్లో సహాయము చేసేవారు ఉండాలి. పిల్లలకు నైతిక విలువలు నేర్పాలి, భయభక్తులు నేర్పాలి. ఇంటికి వచ్చినప్పుడు ప్రైజ్లాడి చెప్పడం, ఇంటికి వచ్చినప్పుడు మోకరించడం, ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, పాటలు పాడడం, చర్చికి వచ్చినప్పుడు అల్లరి చేయకుండా ఉండడం, ఇవన్నీ విషయాలు కూడా తల్లే ఇంటి దగ్గర ఏం చేయాలి? ట్రైన్ చేయాలి. ఇంటికి లేకపోతే ఇంటికి పోయిన తర్వాత మిమ్మల్ని బాగా కొడతాను చూడని చెప్పేసి వాళ్ళకి భయమో పెట్టాలి. తల్లి నేర్పాలి. తల్లి జాడే బిడ్డ జాడు అని బైబిల్లో రాయబడింది, తెలుసా మీకు? ఉంది, నేను చూపిస్తాను తర్వాత మీకు. తల్లి ఎలా ఉంటే పిల్లలు కూడా అలాగే ఉంటారని బైబిల్లో రాయబడింది. కనుక దయచేసి తల్లులమైన మనము భక్తులు కలిగి బ్రతికితే, ఏమండి, తల్లులు మోకరిస్తే పిల్లలు కూడా ఏమవుతారు? మోకరిస్తారు. తల్లి మోకరిస్తే పిల్లలు కూడా మోకరిస్తారు. తల్లి కన్నీళ్ళు పెట్టుకుంటే పిల్లలు కూడా మా అమ్మ ఏడుస్తుందని చెప్పేసి. నేను ఒకటే చెప్తానండి, తల్లి ఏం చేయాలంటే చిన్నప్పుడే, ఇలాంటి వయసులో నుంచే వాళ్ళు 12 ఏళ్ళు దాటిన వీలు పెడతారు. ఇప్పుడు ఏం చేస్తామంటే పొద్దున సాయంత్రం పిల్లలను పెట్టుకొని వాళ్ళ ముందు కన్నీళ్ళు అదిగా సరిపోతుంది. నా తల్లి నా కోసం, మిమ్మల్ని గౌరవ కూడా, తల్లిని గౌరవిస్తారు, నా తల్లి అని చెప్పి చెప్తారు వాళ్ళు ఎక్కడైనా. లేకపోతే నువ్వు ఎప్పుడు ప్రారంభించావు నా కోసము ఇచ్చేది, అది పిల్లలు ఎదురు మోకరించి వాళ్ళ కోసం గుండెలు ఏమవుతాయి? మెత్తన చేయబడతాయి. తల్లి బాధ్యత. ఈ మాటలు ప్రార్థిస్తున్నాను.